హలో అందరికీ. ఇవాళ ఉదయం లేవగానే నేను ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ అయితే చూశాను. ఆ ఇన్సిడెంట్ చూడంగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇంకా ఈ డే మొత్తం చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంటుందనే ఫీలింగ్ అయితే వచ్చింది. అదేంటంటే మా గేదె అయితే ఇవాళ 5 గంటల నుంచి లేబర్ పెయిన్తో అయితే చాలా బాధపడుతూ ఉంది. ఫైనల్గా 5 అవర్స్ ఆఫ్ లేబర్ తర్వాత అయితే దానికి డెలివరీ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. నేనైతే ఈ ఇన్సిడెంట్ని చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందుకే ఇది ఒక మెమరీగా ఉండాలని చెప్పి నేనైతే దీన్ని రికార్డ్ చేశాను. పాపం ఆ గేదె పెయిన్ తో ఎంత బాధపడుతుందంటే దాన్ని చూసిన వెంటనే నాకైతే లిటరల్ గా నా లేబర్ పెయినే గుర్తొచ్చింది. నిజంగా ఆ రోజును నేనైతే మళ్ళీ గుర్తు చేసుకోవాలని అనుకోలేదు. అంత కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ గేదెను చూస్తుంటే అదే పెయిన్ నాకు కనిపించింది. నాకైతే నోరుంటుంది కాబట్టి కనీసం ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయగలము, కానీ ఈ జంతువులకి అలా కాదు కదా. ఫైనల్ గా దాని బాధ అయితే ఒక్క క్షణంలో మాయమైపోయింది. ఎందుకంటే దానికి ఆడబిడ్డ పుట్టింది. ఆ గేదేమో దాని బిడ్డని ప్రేమగా నాలుకతో నాకడం అయితే మొదలు పెట్టింది. దాని వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ అలానే ఉంటుందేమో. అదే మరి తల్లి ప్రేమ అంటే. మనిషి అయినా జంతువు అయినా తల్లి ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు. ఫైనల్ గా ఎంతో నొప్పిని బాధని భరించి పిల్లల్ని కంటున్న ప్రతి ఒక్క తల్లికి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.